సభ్యులు సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, DCMS చైర్మన్ నారాయణ రెడ్డి గారికి, మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు సింహారెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలు, ఇతర సీనియర్ నాయకులు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో, మనం ఏం చూస్తున్నాం? వాస్తవం మన కళ్ళ ముందట ఉన్నది ఏంటిది? మీడియాలో వస్తున్నది, పేపర్లో రాస్తున్నది, టీవీలో చూపిస్తున్నది ఏంటిది? ఒక్కసారి పోల్చుకోవాలన్నా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయనే విషయం. ఇవాళ ఎక్కడికి పోయినా ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తాం. రైతులు 2 నెలలుగా మొత్తుకుంటున్నారు. ఒక్క తడిస్తే 2 తడిలు ఇస్తే లక్షల ఎకరాలలో మేము బతికిపోతాం. కేసీఆర్ ఉన్ననాడు ఇచ్చినట్లే చివరికి మాకు ఇస్తారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అనుకొని మేము ఉన్న నీళ్లతో నాటబెట్టుకున్నాం. భూగర్భ జలాలు పోయినాయి, వాగులు వంకలలో నీళ్లు పోయినాయి, పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి, మంత్రులకు, శాసనసభ్యులకు. కానీ రైతులను పట్టించుకున్న వాడు లేడు, రైతుల వైపు చూసిన వాడు లేడు. ఒక దిక్కు అప్పుడే మళ్ళీ మంచినీళ్ళ కొరత మొదలైంది. బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ట్యాంకర్లలో నీళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక వైపు కరెంటు, మళ్ళీ కరెంటు పోవటం, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. లో వోల్టేజ్తోని మోటార్లు గాలిపోతున్నాయి, రైతులు మొత్తుకుంటున్నారు. కానీ ఇవాళ పత్రికలలో ఎక్కడ ఈ విషయాలు కనపడతలేవు. కేవలం సోషల్ మీడియాలో తప్ప ప్రధాన పత్రికలు కానీ, ప్రధానమైన మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయాలు ఎక్కడ రావట్లేదు. ఏమొస్తుంది? కేసులు. ప్రతిరోజు ఒక సీరియల్ లాగా పొదువుకంగా టీవీలల్లో ఆడవాళ్ళు చేసే సీరియల్ ఎట్లుంటాయో, ఓ డిటెక్టివ్ నవల రాసి ఎవడో ఒక దగ్గర కూర్చొని, ఒక ఆఫీసులో కూర్చొని ఒక కేసు రాస్తాడు. దాన్ని ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి లీకేజ్ ఇస్తారు. ఫేక్ వార్తలు, లీక్ వార్తలు, డిటెక్టివ్ నవల్స్ చూస్తున్నారు ఇవాళ ప్రజలు. ఒక క్రిమినల్ క్రైమ్, దాన్ని ఈ మధ్యన అప్పుడప్పుడు రాత్రి కూడా టీవీలలో కూడా ఇస్తారు, క్రైమ్ స్టోరీ ఇలా ఏందో. గవైపోయినాయి ఇవాళ మొత్తం రాష్ట్రం. దేనికి? ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు, ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు. వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడుతుంది. ప్రజలు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి, రానియొద్దు. అంటే ప్రజల్ని పక్కదారి పట్టించాలి, ప్రజల చూపును పక్కకు మరల్చాలి. జేబు దొంగల్లాగా మళ్ళొక్కసారి పార్లమెంట్లో కూడా ఓట్ల దొంగతనం చేయాలి. ఇది వాళ్ళ ప్రధాన పార్టీల పని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమైనా, అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వమైనా, ఈ రెండు కూడా కలిసి చేస్తున్న నాటకం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచే ప్రయత్నం, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి మొదలుపెట్టింది. నిజమే, ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా సరే రైతుల్ని మోసం చేసే ప్రయత్నం, రైతుల్ని దగా చేసే ప్రయత్నం. మొదలు 2 నెలలు కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది, కాళేశ్వరం లేకుండా పోయింది, కాళేశ్వరం మీద ఏదో కేసు అవుతుంది. 2 నెలలు అదే రాశారు పేపర్లో. కొద్ది రోజులు కరెంటు మీద ఏడ్చారు, కరెంట్లో ఏదో జరిగింది అని ఏదో రాసి బాగింది. ఆ తర్వాత ఈ మధ్యన ఏదో ఫోన్ ట్యాప్ అయింది, ఎవడు మా ఫోన్ ఎవడో విన్నాడు, ఎవరి ఫోనో ఎవడో విన్నాడట. ఎవరి ఫోన్ ఎవడిని అక్కర్లేదు, ఎవరి ఫోన్ వాడు మాట్లాడుకుంటుంటే ఏం అవసరం ఉంది? ఆ నిజమే, ఎవడన్నా
ఇగో నాకు ₹1 నేను పంపిస్తుంటే వీళ్ళు ఫోన్లో విన్నారు, విని మధ్యన ₹1 కొట్టుకపోయినాయి అని చెప్పి వచ్చినట్టు ఉండే ఎవడన్నా ఒక్కడెక్కడ కంప్లైంట్ ఇయ్యలే. ఇంకొక రాత రాస్తారు, రోత ఎవరు పెళ్ళం ఒకటి మాట్లాడుకుంటుంటే విన్నారు, ఎవరి పెళ్ళం మన ఒకటి మాట్లాడుకుంటే ఇదే అవసరం ఏముంది ఇంకోనికి? అంత అక్కడుంటే మన పెళ్ళంతో ఆడు మాట్లాడుకుంటాడు, వీనికి లేదు అయినటోనికి పెళ్ళం. ఎవరి పెళ్ళం వచ్చింటే వాడు మాట్లాడుకుంటాడు, నీ పెళ్ళం వచ్చినా ఇంకోటి ఎక్కలేదు. దేని కొరకు అసలు? మరి ఎవడు వాడు? ఎవరెవరు మాట్లాడుకుంటుంటే ఇన్నది ఎవడు? వీడు లేడు, వాడు లేడు. కానీ ఒక పేపర్లో మాత్రం ఇంత పెద్దగా వస్తుంది. ప్రతిరోజు వాడే కల అంటాడు. ఆ విచారణాధికారిని విచారణ చేసే పోలీసోడు వాడు అడిగితే వీడు చెప్పితే వీడు విన్నట్టు. వాడు అడిగేది లోపల, చెప్పేది లోపల, వాళ్ళిద్దరు తప్ప ఇంకోడు ఉండడు. మరి వీడే చెల్లినాడు ఈ పేపరోడు. ఇంత పెద్ద స్టోరీ పేపర్ నిండా. ఒక్కరోజు అంటే ఒక్కరోజు వాడు ఇంకా హుజూర్ నగర్లో పొలం ఎండిపోతుందని ఏడ్చిన రైతులు కానీ, మిర్యాలగూడలో మా పొలం పోయింది, మా గోడు పట్టించుకోమని చెప్పి మొత్తుకున్న రైతుది కానీ, నాగార్జున సాగర్లో 1000 ఎకరాలు ఎండిపోయినాయని చెప్పిన బాధ కానీ రాసినోడు రాయడు వాడు. ఇవాళ అంత పచ్చగా ఉన్నట్టు కనపడుతుంది. రేవంత్ రెడ్డి బాగా చేసుకుంటూ పోతున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో 1 ఎకరం పొలం ఎండలే, ఒక మడి కూడా ఎండిపోలే, 1 నిమిషం కరెంటు పోవట్లేదు, ఇంటింటికి మనుషులు వచ్చి ట్యాంకర్లతో పనే లేదు అన్నట్టుగా భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏం కాదు, వెతికిన ఏం దొరుకుతలేదు. మనమేం విమర్శ చేయలే. కేసీఆర్ మేము గవర్నమెంట్ తెల్లారి ఎందుకు ఇస్తలేదు మేము దాడి కూడా చేయలే. ఎప్పుడు కేసీఆర్ గారు మాకు మాట చెప్పిండు, ఎవరేం మాట్లాడకండి, తొందరపడి ప్రభుత్వానికి సమయం ఇద్దాం, కొద్దిగా కొత్త ప్రభుత్వం కదా, కొత్తోళ్ళు కదా, 4 రోజులు చూద్దాం, చేయనియండి అనే మాట మాకు చెప్పారు. మేము కూడా అట్టినాము. కానీ తెల్లారే అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తాడో చెప్పాలి ప్రజలకు. కానీ అసెంబ్లీ పెట్టి ప్రజలకు ఏం చేస్తాడో చెప్పలే. కేసీఆర్ని తిట్టే ప్రయత్నం చేశారు. ఏదో అప్పు చేసిండ్రు, మేము శ్వేతపత్రం ఇస్తాం అని అసెంబ్లీలో మాట్లాడింది. ఇయ్యమన్నా, ఇచ్చిందంతా ఒప్పుకున్నాం మేము. అందులో ఏం అబద్ధం లేదురా, అన్నీ నిజమే ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక తప్పకుండా అప్పు తెస్తుంది. మీరు మాకు ఇచ్చినాడే అప్పుతో ఇచ్చిపోయినరు. మీరు మాకు ప్రభుత్వం ఇచ్చినాడు 2014లో అప్పుతో ఇచ్చాను. మరి అప్పుతోనే ఉన్న నేను అప్పు లేకుండా ఎట్లా చేయాలి? నాకంటే ముందు దారి చూపించిపోయింది మీరేనా. ఇచ్చిండు వాడు. కరెంట్ ఇది కూడా ఏం మాట్లాడిండ్రు, 89,000 కోట్ల అప్పు చేసిండు అన్నాడు. సాపుగా లెక్క చెప్పినాం, నిజమే 89 ఉన్నది. నువ్వు పోయేనాడు 22,000 కోట్ల అప్పుతో ఇచ్చిపోయింది. 6 గంటల కరెంట్ ఇచ్చినావు, రోజు 22,000 కోట్ల అప్పులు ఇచ్చినావు. 5 ఏళ్ళకి ఎంత కావాలి? 22,000 5 ఏళ్లకు 44,000 అవుతుంది. ప్రైవేట్ వడ్డీ అయితే 3.5 ఏళ్ళకి అవుతుంది, బ్యాంక్ వడ్డీ అయితే 5 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 5 ఏళ్లలో 44 అయింది, మళ్ళీ 5 ఏళ్లలో 88 ఏళ్ళకేనా? 24 గంటల కరెంట్ వచ్చింది. పైగా ఎట్లా వచ్చింది? లేపి తన్నించుకున్నారు చెప్పుతోని. లేపిను చెప్పుతో తన్నించుకున్నది. మనం అని జోలికే పోవద్దని మనం అనుకుంటే చెప్పు చేతికిచ్చి కొట్టమన్నారు. ఊరుకుంటాం, మరి చెప్పాలి కదా సమాధానం. నోరు మూసేది, అయిపోయింది. ఈ మధ్యన ఇదోటి మొదలుపెట్టిండ్రు. ఏమి అంటే ఏమీ లేదు దాంట్లో. మేము చెప్పినాం, అరే ఊర్లలో సామెత ఉంటుంది, కొండను తోవి ఎలుకను పట్టిండని ఎవడో. మీరు ఆడ ఏమీ లేని కాడ ఎందుకు తోముతున్నారు? ఎలుక కాదు కదా, దాని తోక కూడా ఉండదు, దాని ఈక కూడా ఉండదు. కేసీఆర్ వెంట్రుగా కూడా పీకలేరు మీరు అనే మాట చెప్పారు సార్. కేసీఆర్ను ముట్టుకోలేరు, కేసీఆర్ వెంట్రుగా కూడా పీకలేరు మీరు. పనికిమాలిన ప్రయాసం చేస్తున్నారు. కానీ వాళ్ళ అసలు ఉద్దేశం అది కాదు. అందులో ఏముండదని తెలుసు. కానీ ఈ 4 నెలలు ఎట్లా టైంపాస్ చేయాలి, ప్రజల్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎట్లా మోసం చేయాలి, ఇది ఆ కుట్ర. దానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏ ఆధారం లేదు. ఎక్కడెవడు నాకు ఇది నష్టమైందని చెప్పినోడు లేడు. నిజమే, పోలీసులు
ఫోన్లు ఇంటరనే మాట అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. నన్నే పట్టుకోరు. ఏమైంది 2010లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ లగడపాటి అంటోడు నిజామాబాద్లో మన కార్యకర్త మీద కారెక్కిచ్చి కాలిర కొడితే ఆ కోపంతో హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర లగడపాటి ఆఫీస్ ఉంటే మన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు వాళ్ళ కొట్టిరు మనోళ్ళు. నేను వాళ్ళని పట్టుకోద్దామని నేను పోయినా. పోతే నన్ను ఈయనే నాయకత్వం చేసి పలగొట్టించిందని కేసు పెట్టాను. కేసు పెట్టి తిరుగుతున్నారు అని తెలిసి 2 రోజులు అట్లా పోయేద్దాం అని చెప్పి వెంటనే వానికేం దొరకాలి, కాసేపు చూద్దాం వీని సంగతి కూడా అని కర్ణాటక పోయినా. ఆ నుంచి గోవా పోయినా, ఆ నుంచి ధర్మస్థలికి వచ్చినాం, ఆ నుంచి మంగళూరు వచ్చినాం, ఆ నుంచి హంపీకి వచ్చినాం. 3 రోజులు తిరిగినాం కారులో. హంపీకి వచ్చిన 2ంటికి చేరుకున్నా, ఆ హోటల్ పోయి రూమ్ తీసుకొని పడుకున్నా. 3ంటికి వచ్చి తలుపులు కొట్టాను. 3ంటికి తలుపు కొట్టింది. ఎవరు అని అడిగినట్టు నేను కర్ణాటక పోలీసు ఉన్నారు. నాకు అర్థమైంది కర్ణాటక పోలీసులతో నాకేం పని, నాతో వాడికేం పని. వచ్చింది మన వాళ్ళు, తలుపు తీసిన, నమస్కారం పెట్టాను. సార్ నేను పలానా సిఐని, పలానా ఎస్ఐని అని చెప్పి. బట్టలన్నీ మాసి ఉన్నాయి, బట్టలు మొత్తం మాసి ఉన్నాయి. అడిగిన ఏమైందా గిట్ట మాపుకొని వచ్చిన బట్టలు లేదా మేము అర్పేది ఉందా, వస్తే వద్దును కదా, ఫోన్ చేస్తే మేము వద్దాం, ఎందుకు వచ్చిరన్న. సార్ 3 రోజులకి వెళ్ళి నిద్ర లేదు మాకు, మీ వెనకబడి తిరుగుతున్నాం, మీరు కాసేపు ఫోన్ ఆన్ చేస్తున్నారు, కాసేపు బంద్ చేస్తున్నారు, మీ ఫోన్ ఆన్ ఉన్నంతసేపు మేము వెనకాల వస్తున్నాం, మీ ఫోన్ బంద్ అయ్యేవరకే మీరు ఎడిపోతారో తెలియక ఆనే కూర్చుంటున్నాం. ఇవో కార్లే తిన్నాం, కార్లే పడినాం, స్నానం లేదు, మొహగడు కూడా లేదు, 3 రోజులకి వెళ్ళి గిట్టే ఉన్నాం సార్. ఏం చేయాలి? మా పై ఆఫీసర్లు మీరు ఏ రూట్లో పోతున్నారో వాళ్ళని చూసి చెప్తున్నారు మీ ఫోను. నా ఫోన్ ట్యాప్ చేసుకొని అనుకున్నాం. ఏముంటుంది వాడిని అనివికేది అదే కదా చివరి కాలేజ్. పోయిన తెలంగాణ కొరకు జైలు పోయిన వచ్చిన 15 రోజులు. నేనేం మొత్తుకోలేదు, నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేసిర్రు, తీ కొడుకు అది కూడా తీరి చర్చ తీరి 20 ఏళ్ళ నుంచి తీరి మొత్తం ఫోన్ ఎవరోని ఫోన్లో ఎవడో ట్యాప్ చేసిండో లెక్క తీద్దాం. తెలంగాణ ఉద్యమకారులను మండల స్థాయి నాయకులను కూడా ఫోన్లు ట్యాప్ చేసేసి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళపైన కేసులు పెట్టింది అన్నాడు. ఇదే జాన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండగా కూడా తీయాలి, అప్పటి నుంచి తీయాలి, తప్పేం లేదు. ఒకవేళ తప్పైంది దానికి ఏముంది? 10 ఏళ్ళు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నాం. ఒక్కరోజు ఏదైనా కేసు గురించి మాట్లాడామా మనం? వాని మీద కేసు పెడతాం, వీని బొక్కలేస్తాం, వాళ్ళు జైలు పంపుతాం అనే మాట ఎన్నడన్నా ఒక్కరోజు విన్నరా? కేసీఆర్ జైలు నోటి నుంచి కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం నోటి నుంచి కానీ ఒక్కటంటే ఒక్కరోజు కూడా మాట్లాడాలి. ఎన్నడు మాట్లాడినా రైతుల పరిస్థితి ఏంది, నీళ్ళేంది, కరెంట్ ఏంది, మంచినీళ్ళు ఏంది, విత్తనాలు ఏంది, ఎరువులేంది, దళిత బంధు ఏంది, గిరిజనుల పరిస్థితి ఏంది, గిరిజన రిజర్వేషన్ ఏంది, తండాలు ఎట్లా చేయాలి, కుల వృత్తిని ఎట్లా బాగు చేయాలి, చేపలేంది, గొర్రెలేంది, గీముచ్చడం మాట్లాడి. కేసీఆర్ అదే చెప్పాడు, మనం అదే మాట్లాడి. కేసు పెడతాం, జైలు వేస్తాం. కేసు పెట్టే పని, జైలు వేసే పని ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, ఒక ఎస్ఐ. అంత పెద్ద కేసు అయితే ఓ ఎస్పీ అంటాడు, డిఎస్పీ మాట్లాడతాడు. ఒక్కరోజు కూడా 10 ఏళ్లలో పోలీసు కేసు అనే మాట మనం నోటించరా? కానీ ఇవాళ 4 నెలల నుంచి ఏం మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం, ఏం చేస్తుంది? గది తప్ప ఇంకో వార్త లేదు, ఇంకొక మాట లేదు. అయిపోయింది. కరువు మొదలైంది, తీవ్రంగా ఉంది. ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తే పట్టించుకునే సోయి లేదు. ఈ జిల్లాలో ముందు హుజూర్ నగర్ నుంచి ఫోన్ వచ్చింది. హుజూర్ నగర్ రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన నేను కాంగ్రెస్ కార్యకర్తను, ఇగో నా పొలం చూడు, నా వెనకాల 8 ఎకరాల పొలం పెట్టినా అంత ఎండిపోతుంది, మా ఎమ్మెల్యేకు మంత్రికి సోయి లేదు, ముఖ్యమంత్రి గారు మీరన్నా పట్టించుకోండి అని చెప్పి పిల్లగాడు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నా పేరు గిరి అని కూడా పెట్టాడు. అయినా సిగ్గుశనం లేదు, సోయి లేదు, నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయలేదు. చివరికి మనని ఆశ్రయించారు రైతులు. సార్ మీరు రావాలి, ప్రతిపక్షంగా మీరు కొట్లాడాలి, మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాం, మీరు కొట్లాడాలి అని అంటే తిరిగినాం. అన్ని నియోజకవర్గాలు తిరిగినాం, అంతటా చూసినాం. పోయి కేసీఆర్ గారికి చెప్పినాం,
అన్న పరిస్థితికి ఇది ఇట్లా ఇబ్బంది ఉంది. సార్ కూడా చెప్పాడు, నిజమే, నేను కూడా చూస్తున్నా జగదీష్, ఇప్పటికి 100 రోజుల్లో 200 మంది రైతులు చచ్చిపోయినరు. నేనే రావాలనుకుంటున్నా, ధైర్యం ఇవ్వాలి రైతాంగానికి. ఉద్యమ కాలంలో ఎట్లయితే ఇచ్చినమో, ధైర్యం ఇచ్చి బతికిచ్చినమో, ఇంకా చేనేత కార్మికులు చచ్చిపోతుంటే ఇంటింటి తిరిగి జోలి పట్టిపోయి వాళ్ళకు తల 10,000 చెట్ల బతికించుకున్నాము. మళ్ళీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. నేనే వస్తా అని చెప్పి బయలుదేరి వచ్చిండ్రు. సూర్యాపేటకు వచ్చిండు, ఆంచి సాగర్ రావాల్సి ఉండే, ఆలస్యమైంది, చీకటి అయింది అని చెప్పి పోయింది. ఏమడిగిండు కేసీఆర్? ఒక మాట, ఎవరిని తిట్టలే, ఎవరిని ఒక మాట అనలే. రైతులను అడిగిన నేను, మీకేం కావాలో చెప్పండి, ఏమైతే మీరు బతుకుతారో చెప్పమని అడిగినా వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని నమ్మించింది కాబట్టి, నీళ్ళు ఇచ్చింది కాబట్టి నాటబెట్టుకున్నాం. ఇవాళ తీర పొట్టకొచ్చినాక బంద్ చేసిండ్రు. ఒకరొకరు 25,000, 30,000, 35,000 పెట్టుబడి పెట్టినాం ఎకరానికి. మాకు ఆ పెట్టుబడి నష్టం ఇప్పియండి, మా రైతు బంధు మాకు టైంకి ఇవ్వండి. ఇంకా రుణమాఫీ చేస్తే మళ్ళీ వానకాలం పొలాలకి మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది. పోయిన పొలం పోగా మిగిలిన ఎకరం అరెకరం ఉంటే దాంట్లో పండిన పంటకు బోనస్ ఇవ్వండి, ఎకరానికి 500, క్వింటాకి 500 ఇస్తానన్నారు కదా, ఇవ్వండి, ఈ అడగండి, మా తరఫున కొట్లాడండి అని కేసీఆర్కు రైతులు చెప్పింది. సూర్యాపేటలో మీడియా ప్రెస్ పెట్టి గదే మాట అడిగాడు కేసీఆర్ గారు. ప్రజలు రైతులు నేను కలిసిన ఈ మాట అడుగుతున్నారు, నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవి వెంటనే రిలీజ్ చేయండి, ఆ చచ్చిపోయిన రైతులకు ఏదైనా సాయం చేయండి, ఆ కుటుంబాలకు వెంటనే అని చెప్పి అడిగాను. ఇగో 100 మంది 200 మంది చచ్చిపోయారు 100 రోజుల్లోనే మాట చెప్పాడు. ఇంత మించి ఏమనలే. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సాయంత్రం వరకే ముఖ్యమంత్రి మాట్లాడి, కేసీఆర్ గారు మీరు ఆ లిస్టు పంపండి, నాకు 24 గంటల్లో లిస్టు పంపండి అన్నాడు. కేసీఆర్ 24 గంటలు తీసుకోలే, ఎందుకంటే కేసీఆర్ అప్పటికప్పుడు తయారు చేసేది కాదు, తయారు చేయడానికి అయితే 2-3 రోజులు ఆగమని అడిగేటోడు. కానీ చచ్చిపోయిన రైతుల లిస్టు ఉంది, రోజు మీడియాలో వచ్చింది, 4 గంటలలో పంపిండు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇంటికి పంపిండు. కానీ ఏం మాట్లాడిండు లిస్టు చూసినాక? వాస్తవానికి లిస్టు చూసినవాడు అయితే ఏం లేదని తప్పుంటే చెప్పాలి. ఈ 200 మంది రైతులు కాదు, ఇంట్లో 20 మంది తక్కువరు, లేకపోతే 50 మంది తక్కువరు, లేకపోతే ఇంట్లో ఒక్క రైతు కూడా కాదు అనే మాట నేను చెప్పాలండి. కేసీఆర్ ఇచ్చింది అబద్ధమైంది. దాని మీద ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడతాడు? కేసీఆర్ లా కూడా బీక్తా, నేను కత్తెర చెవులో పెట్టుకొని తిరుగుతున్నా, పేగులు హింసిస్తే మెడలేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు బీకి గోలి ఆడుకుంటా. ఈయన ఇక మన జిల్లాలో ఇంకో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఎవడో చెప్పిండేట ఆయనకు సిద్ధాంతి, నేను ముఖ్యమంత్రి కావాల్సింది నాది పోయి వాడెందుకే నేను అడిగితే, నువ్వు వాడు తిట్టినట్టు కేసీఆర్ తిడతలేవు, అందుకనే నీకు వాలేకపోయిన వెనకబడ్డావు అని చెప్పిండట. ఇక దాన్ని పట్టుకొని ఈయన కేసీఆర్ రండా, కేసీఆర్తో కరువు వచ్చింది, కేసీఆర్ను 100 మీటర్లు బొంద పెట్టాలి, ఈయన మాట్లాడాడు. దేనికి? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ని బొంద పెడతారా? రైతుల రుణమాఫీ చేయమంటే కేసీఆర్ కళ్ళు బిక్తారా? రైతుల బోనస్ మీరు ఇస్తానన్న మాట, బోనస్ ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ పేగులు మెడలేసుకుంటావా? ఇదా ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాట్లాడే మాటలు? నిజమే, ఏం చేసిండ్రు? ఎవడు రండా, ఎవడు చేతగానోడు? ఇవాళ 515 ఉంది నాగార్జున సాగర్ లెవెల్, 508 ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే, నాకు భాస్కర్ రావు గారు మన మిత్రులు చెప్తే, నేను పెద్దసారి దగ్గరికి పోయి, అన్న నీళ్లు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు, 3-4 లక్షల ఎకరాలు, కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి, పైన పర్మిషన్ కావాలి, కేఆర్ఎంపీ పర్మిషన్ అంటున్నారు, రైతులకేమో ఇబ్బంది ఉంది, బాధ ఉంది, ఏం చేయమంటారు అని అడిగాను. ఏంది నీ ఆలోచన అన్నాడు. ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి, ఖమ్మం మంచినీళ్ళు, గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపాయం ఉంది. మనం ఎవరిని చెప్పక, ఏమంతో మాట్లాడకు, నేను పాలేరుకు నీళ్ళు ఏమని చెప్తా, నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికిపోమని చెప్పిండు. గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి. రైతుల మీద ప్రేమ ఉన్నాడు, గా పని చేస్తాడు.
చక్కగా వచ్చిన పిలిచిన అందరిని పిలిచిన రైతుల్ని మనోళ్ళని పిలిచిన కోటిరెడ్డి గారిని భాస్కరరావు గారిని భగత్ అందరిని పిలిచిన మల్లయ్యని పిలిచిన సప్పుడు అంటే రైతులకు చెప్పుకోండి ఎవ్వరేం మాట్లాడేది లేదు నీళ్ళు అటు పోతుంటాయి ఎక్కడికక్కడ గేట్లు ఎత్తిపారుతుంది ఏ కేఆర్ఎంబి లేదు గీఆర్ఎంబి లేదు ఎవరితో లెక్క లేదు ఎవడు పీకేది ఏం లేదు నీళ్లు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పిన పండించాం 2 సార్లు పండించాం ఇంతకంటే తక్కువ లెవెల్ ఉంది ఇవాళ కానీ ఇవాళ 515 పైన లెవెల్లున్నా రైతులు మొత్తుకుంటున్నా మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు మీరు ముండలు మిమ్మల్ని బాధలు పెట్టాలి 100 మీటర్ల లోతు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి మిమ్మల్ని పెట్టాలి కానీ కేసీఆర్నిగా పెట్టాల్సి చేదగాని వెధవలు కేవలం మీ అవసరం కొరకు పదవుల్ని వాడుకునేటోళ్ళు మిమ్మల్ని పెట్టాలి వాడు అంటే కేసీఆర్ లావు విక్తా నాకు ఒక కార్యకర్త అడిగాడు అమాయకంగా ఏమిటా సార్ కేసీఆర్ లావు విక్తే వానికి అంత చూడబుద్ధి అవుతుంది కేసీఆర్ మరి చూపించరాదు ఒకసారి అన్నాడు ఏం చూస్తాడు వాడు దర్శనం చేసుకుంటాడనా ఏ దర్శనం చేసుకుంటాడు వాడు బుద్ధున్న మునగొడు కూడా మాట్లాడతాడు అట్లా ఓ ముఖ్యమంత్రి అయి కేసీఆర్ లావు విక్తా మాట్లాడితే కార్యకర్త అన్నాడు మరి ఏం చేస్తావు నేను అన్న నువ్వు అన్నవు కానీ నేను అనలేనా బాగుండదు అది నేను అన్నట్టే చెప్పరాదు సార్ అన్నాడు మంచిది అటే చెప్తుంది అట్టే చెప్పిన గివా ఒక ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడే మాటలు గివి ఇక ఈడ ఉన్నాడు ఇంకొకడు నల్గొండ జిల్లాలో ఎక్కడ ఏది వచ్చినా నేనే ముందుగా రూపు నిలబడతాడు ఇప్పుడు 20 రోజుల నుంచి కనబడతలేడు ఏమైందిరా అంటే పొద్దునే పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందట వాళ్ళు వచ్చి పాపం ఈ పనులు వచ్చి బూట్లు ఇట్లా చూస్తారు కదా ఆడ కూర్చుంటుంటాడు వీళ్ళైతే జర బాగా ఇంకా మెరుస్తలేదు ఇంకా జర గట్టిగా చేయాలని రుద్దుతున్నాడు దేనికి తమ్ముడు గుంజుకుంటాడేమో పదవి నాది తమ్ముడు ఢిల్లీకి వెళ్ళి పైరవి చేసి తెచ్చుకుంటేటుండు నేను ఈయన కాకపడదాము అంతకుముందు అసలు అటు పిసిసి ప్రెసిడెంటే కాడు 25 పెట్టి కొనుక్కొచ్చుకుండు అని మాట్లాడినోడు నిన్న 10 ఏళ్ళు ఉంటాడని చెప్పాడు ఎందుకు వస్తలేడు 20 రోజులకి వెళ్ళి రైతుల రక్త మాంసాలు పీల్చి బతుకుతున్నాడు కాబట్టి వస్తలేడు ఇవాళ 2700 వచ్చిన ధాన్యం ధర 2200 2100 1800 పడిపోయింది మిర్యాలగూడలనే పట్టుకున్నారు రైతులు ఈయన గుడికి వస్తుంటే మిర్యాలగూడలనే పట్టుకొని ఆపింది ఆ మిల్లు ముందటనే ఆపింది నిన్నటి దానికి 2700 ఇచ్చిండ్రు ఇవాళ 2200 చేసిండ్రు నువ్వు చెప్పాలి సార్ గట్టిగా మాకు న్యాయం చేయాలని రైతులు అడిగితే ఫోన్ తీసి కలెక్టర్ గారు వెంటనే వచ్చి నువ్వు మిల్లు సీజ్ చేయి మొత్తం 2700 ఇప్పి వీళ్ళందరికీ అని చెప్పిండే నేను చెప్పిన అయిపోతున్నాడు పక్కా జరిగింది నమ్మి అమాయకులు కదా మొన్న నమ్మి 4 నెలల కింద ఎట్లా ఓట్లేసిండ్రో మళ్ళీ గట్టినే నమ్మి పంపించారు దండం పెట్టి ఆయన నల్లగొండ చేరిండు ఈడ మిల్ ఆయన ఇంకో కొంత తక్కువ చేసి ఈ పీకోపోను నువ్వు నీ మంత్రి పీకోపోన్రి మొన్ననే వాని గట్టిన దండగా 2 కోట్లు మా బిల్లులను పీడించి పిప్పి చేసి ఒక్కొక్క బిల్లర్ కాడ 2 కోట్లు 3 కోట్లు వసూలు చేసిండ్రు అవసరం ఒకటి మీ ఆడవాళ్ళని జైలు పంపుతామని భయపెట్టించి వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి మిల్లులలో అక్కడక్కడ భయపెట్టించి ఒక్కొక్క మిల్లు కాడ 1,70,00,000 2 కోట్లు 2.5 కోట్లు మిల్లు స్థాయిని బట్టి వసూలు చేసిండ్రు ఇవాళ రైతుల్ని వాళ్ళకి అప్పచెప్పిన దళారులకు కేసీఆర్ ఉండగా 2700కు ఒక్క రోజు కూడా తక్కువ రాదు ఎప్పుడన్నా 100-200 తక్కువైంది అంటే భాస్కర్ ఉరికెట్టాడు మిల్లర్లను పిలిచి వార్నింగ్ ఇచ్చేటోడు 100 తక్కువైతే మర్యాద ఉండదు మొత్తం వచ్చి జనం మీ మీద కూర్చుంటారు అని చెప్పి నాకు చెప్పేది వినకపోతే నాకు చెప్పేది సార్ కలెక్టర్ చెప్పించారు భయపెట్టారు వీళ్ళను లేకపోతే మోసం చేసేటట్టున్నారు అనే మాట కానీ ఇవాళ ఈ దొంగలు మొత్తం రైతుల శ్రమ రైతుల చెమట రక్తం దాగి ఆ డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలో కట్టి కప్పం కట్టి మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవి దక్కించుకుంటున్నారు తెలంగాణ రైతుల రక్తం దాగుతూ చెమట దాగుతూ పైసలు ఢిల్లీకి కప్పం కట్టేస్తున్నారు ఇది ఇవాళ జరుగుతుంది ఇవి రానియొద్దు బయటికి ఇవి రానియొద్దంటే ఏదో ఒకటి ఇంకోటి ఉండాలి పనికి మాలింది లేనిది వీడు సృష్టించి రాసింది ఇది కనపడాలి దానికి జరుగుతున్నాయి ఈ కుట్రలు ఇవన్నీ వాస్తవాలు
ఈ మధ్యన ఇంకోటి జరిగింది. గత 2 నెలల నుంచి చూస్తున్నాను నేను ప్రతిరోజు వార్తలు. ఎక్కడ చూసినా మళ్ళీ పుస్తకాల దొంగతనాలు, పిక్ పాకెటింగ్లు, బస్ స్టాండ్లలో జేబుకొట్టడాలు, లేదా ఇట్లా మీటింగ్ అయితే మీటింగ్ కాడికి వచ్చి కూర్చొని నిలబడి పోయేటప్పుడు నీటట్టు నూకేసి జేబు కొట్టుకోవడాలు, దారి పడిపోతున్న అక్కజల్లెల పుస్తకాలు తెంపుడు, ఇళ్ళలో పడుకున్న వాళ్ళు కూడా వచ్చి దొంగతనాలు చేసి మొదలై. నల్లగొండలో మొన్న ఒకటి జేబు దొంగ దొరికిండు. జేబు కొట్టి ఉరుకుతుంటే పట్టుకున్నారు 4 తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పారు. వాడు చాలా అమాయకంగా ఉన్నట్టుండి, సార్ నేను కాదు సార్, నాకేం తెలియదు సార్, వాడు ఉరికితే వీళ్ళు తెలియక నన్ను పట్టుకోరు సార్ పొరపట్ల అని చెప్పిండాడు. సరే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, వాడు నిలబెట్టి చెక్ చేసిరు. మొత్తం జేబులా దొరికింది కత్తెర. లమ్మడి కొడుకు అబద్ధం చెప్తే వెందరా నువ్వు, కత్తెర ఉంది కదా నీ జేబులా, నువ్వే కొట్టినామన్నాడు. సార్ కత్తెర ఉన్నంత మాత్రం కేసు పెడితే ముందు రేవంత్ రెడ్డి మీద పెట్టి రప్పమన్నాడట. వాడు ఉన్నదని ఆయనే చెప్పిండు కదా, నేను చెప్పలేదు కదా. ఆయన చెప్పినాక మీ పోలీసు వారు ధైర్యం లేదా, ఎందుకు పెడతలేరు కేసు? ఒక ముఖ్యమంత్రి అంటోడు నేను జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి? వాళ్ళు కూడా పెట్టుకొని తిరగాలి కదా. కేసీఆర్ ఏం మాట్లాడితే మేము అదే మాట్లాడినాం, మేము ఏది మాట్లాడితే మీరు అదే మాట్లాడినారు. ఏం మాట్లాడేది కేసీఆర్? రైతుల నుంచి నీళ్ళు వస్తున్నాయా లేవా, విత్తనాలు టైంకి పెట్టినవా లేవా, ఎరువుల టైంకి ఇస్తున్నా లేదా, సాగర్ కింద చివరి పొలానికి నీళ్ళు పోతున్నాయా లేవా, గిరి చెప్పిండు. మనం ఇచ్చిన చేపలు చక్కగా పోతున్నాయా లేవా, నేను ఇచ్చిన గొర్రెల యూనిట్లు చేరినాయా లేవా. కేసీఆర్ గదే మాట్లాడి, మేము గదే మాట్లాడినా మీరవే మాట్లాడారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడితే, మంత్రులు ఏం మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు కూడా గదే చేస్తారు, గదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఇది జరుగుతుంది ఈ రాష్ట్రం. మరి మనం ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మన బాధ్యత ఒకటే మాట, వాళ్ళలాగా అబద్ధాలు చెప్పే పని లేదు. ఏందో కొట్లాడకు వాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని పోతుంటే మనకి ఎదురు మనం పోయే పని లేదు. తూకిద్దాం మైకిద్దాం అని పంచాయ పెట్టుకుని అక్కడ మనకి లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన పనులు గవి గుర్తు చేస్తే చాలు. దానికి ఏదో మనం రోజు మిర్యాలగూడ వచ్చే పని లేదు. దామచర్ల అయిన దామచర్లే ఉండొచ్చు, వీర్లపాలెమైన వీర్లపాలెంలో ఉండొచ్చు, ఉట్లపల్లి అయిన ఉట్లపల్లిలో ఉండొచ్చు. ఏ ఊరో లాభులనే, మీ ఊర్లోనే మీ ఇంటి పక్కనే ఉంది క్షేత్రం. మీరు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి పక్కింట్లో పోండి. ఆయన రైతు అయితే అన్న రుణమాఫీ వచ్చింది కదా, 2 లక్షలు అయింది కదా అడుగుంది. ఏడైంది నాకు కాలేదు అంటాడు. కాకపోతే ఇటే 2 లక్షల రుణమాఫీ అయితే అటే గంతే, నువ్వు చేసేది ఏం లేదు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కాకపోతే కారుకై మా కృష్ణాడికి కొట్లాడి ఇప్పిస్తాడు రేపు మీకు. రైతు ఆ ఇంట్లో ఆడం ఉంటుంది, అక్క ఒక 2,000 బదిలీ ఏమని అడుగురు, యాడి అంటుంది. ఇచ్చే కదా పంపించే కదా, రేవంత్ 2,500 నెలకి ఇస్తానని 4 నెలల 10,000 వచ్చింటాయి ఇప్పుడు నీకు పాటికి. నాకాడు వచ్చినాయి మరి రాకుండా మధ్యలో ఏమో తిన్నాడా బీర్లో ఏమైనా మరి ఇస్తున్నానే కదా. వెంకరెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆపిండా నల్గొండల. నిజంగా నీకు 2,500 రాకపోతే నీ 2,500 ఇప్పియాలంటే కొట్లాడే మునగాడు కావాలి, వాళ్ళ చేతికి నువ్వు కత్తియాలి. ఆ కొట్లాడే మునగాడు బీఆర్ఎస్ వాడు, గులాబీ జెండా వాడు, కారు గుర్తు కోటేయాలి. గిది జరగాలి. ఆ ఇంట్లో అమ్మాయిని, చదువుకునే అమ్మాయిని ఎట్లా పోతున్నా బిడ్డ కాలేజీకి అడగాలి. ఎందుకు మామ నేను బస్సులో పోతున్నా అంటుంది. బస్సులో ఎందుకు పోవాలి? ప్రియాంక గాంధీ పంపించిన స్కూటీనే ఉండే. ప్రియాంక గాంధీ స్కూటీ పంపిస్తే మీకు డిసెంబర్ 9 నాడు మరి రేవంత్ తమ్ముతోనే చెప్పే అక్కదమ్ముళ్ళు కలిసి తెగ చెప్పిరి. రాలేదా బిడ్డ అని అడిగా. రాలేదు. వచ్చే ఉపాయం నా దగ్గర ఉంది, చెప్తా, చేస్తావా చెప్పమంటది. వచ్చే ఉపాయం ఒకటే, రేపు వచ్చే ఎన్నికలలో కారు గుర్తుకోటి. అయితేనే వాడు భయపడతాడు, వాడికి ములుగర పెట్టి పొడిచోడు కావాలి. ఈ ప్రభుత్వం దున్నపోతులాగా వండుకొని ఉంది, ఓట్లు వేయించుకొని తిని మంచిగా బాగా. దానికి వాన నీళ్ళు వేసినట్టు అవుతుంది, నువ్వు ఓటేస్తే మళ్ళీ వాన పడ్డట్టు అవుతుంది, ఇది ఇంకో పూట ఎక్కువ పంతుంది. దానికి ముళ్ళుగర పెట్టి పొడిచేటోడు కావాలి. ఆ ముళ్ళుగర పెట్టి పొడిచేటోడు కేసీఆర్ సైన్యం, గులాబీ సైన్యం, అది కృష్ణారెడ్డి అవుతాడు. ముళ్ళుగర ఇవ్వండి,
అది కావాలి, గా మాట చెప్పు. ఆ ఇంట్లో యువకుడు ఉంటాడు, ఏమైందా మీ ఉద్యోగం పోతున్నవా రోజు, యాడొచ్చింది నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదంటాడు. సరే అది పోతే పోయింది, మరి 4,000 అయితే వస్తున్నాయి కదా నెలకు, 4 కూడా రావట్లేదు. అరే చెప్పే కదా, ఉద్యోగాలు ఇచ్చిన దానికి అందరికీ నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తా అనే మాట ఆయన చెప్పిండు, వాళ్ళ అక్క చెప్పింది, ఇద్దరు కలిసి చెప్పారు. ఈయన తెలుగులో చెప్పిండు, ఆమె హిందీలో చెప్పింది. రావట్లేవా తమ్మి 4,000 రావట్లేవు, రాకపోతే నీకు ఉపాయం ఒక్కటి, అయ్యాల ఇస్తానన్నందుకు వానికేసినావు, ఇవాళ ఇవాళే అని చెప్పి నిలబెట్టి అడిగేటోనికి వీనికై కారు గుర్తోనికి నీ తరఫున కొట్లాడతా. కేసీఆర్ బలమి కొట్లాడతాడు, మీ కొరకు ప్రాణం పోయేంత వరకు కొట్లాడతాడు, తెగించి కొట్లాడతాడు. ప్రజల కొరకు కొట్లాడడానికే ఉన్నాడు కేసీఆర్. పెళ్ళిళ్ళు ఈ మధ్యన పెళ్ళిళ్ళు బాగానే అవుతున్నాయి, మిమ్మల్ని కూడా పిలుస్తూనే ఉన్నారు, ఏ ఊళ్ళో ఊళ్ళో పిలవకుండా ఉండరు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ఇంట్లోకి పోరు, అడుగురి ఆ తులం బంగారంతో ఏం చేయించిన ఒక్క అని, ఆడిది తులమంట. అయ్యో రేవంత్ అన్న పంపే కదా, మరి మొన్న నీ బిడ్డ పెళ్ళి పంపే కదా, కేసీఆర్ ఇచ్చే 1,00,000తో పాటు తులం బంగారం కూడా పంపే కదా, వానితో పిలియలే, ఆడ పంపిడు నాకేం ఇయ్యలేదు, నికరమైనవి కదా, 4 ఇస్తాననే 2 ఇస్తాననే 8 వచ్చేదా నెలకు. అడుగురు ఇద్దరిని ఇంటికి పోయి కూర్చొని, ఏమయ్య అవ్వా నీకు కూడా వచ్చినాయా 2 ముసలాయనతో పాటు 4 వచ్చినాయా? 4 కాదు 2 కాదు, పాపం ఇప్పుడు 1 నెల ఎక్కువట్టిండు, ఇప్పటికే వచ్చి 4 నెలలు అయితే ఇప్పుడు 2 సార్లు వచ్చింది పెన్షన్. ఏ ఇంటికైనా పోయి అడిగాడు పెద్ద మనుషులు, తట్టి లేపును, ఏం జరిగిందమ్మా? అయ్యో మన పెద్ద కొడుకు నమ్ముకోక అనవసరంగా చెడిపోయిన ఈ దొంగ, బజార్ తిరిగి ముడ కొడుకు అడిగితే నిజమే మన మాట నమ్మి ఓటేస్తే కొడుకు అంటుంది. గావాలతో మాట్లాడాడు. ఇంత దీంట్లో ఎవరితో పంచాయతీ లేదు, కొట్టాడ లేదు, దానికి జేబులో రూపాయి ఎక్కర్ లేదు, పెట్రోల్ పోసుకునే పని లేదు, బండ్లే దామరచెర్లకో వేలుపల్లికో వచ్చే పని, మిర్యాలగూడకు వచ్చే పని లేదు. ఒక పూట ఇటు పక్క, ఒక పూట అటు పక్క, మీ ఇంటికి ఎక్కడో ఉండదు ప్రచారం అంటే. మొన్న అసెంబ్లీలో కాదు వదిలిపెట్టారు, అందరూ ఊరు వదిలిపెట్టి ఇంకెక్కడ కూడా ప్రచారం చేద్దాం అనుకోరు, అందుకనే ఆగమైపోయాను. గక్కడ గదే క్షేత్రం, గక్కడనే మోసపోయిన వాళ్ళు, వాళ్ళే మన టార్గెట్, వాళ్ళే నిర్ణయం చేసేది. నేను ఇప్పుడు వీటికి వస్తా ఓ ఊళ్ళో పోయి ఏదో పండగ ఉంటే ఓ తండలో మీరమ్మది సేవల గుడి కడితే పోయేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఒక ఆయన మేకలు కొట్టుకొని వస్తున్నాడు, రోడ్డు చిన్నగా ఉంది, ఆగిన మేకలు దాటిందనుక. మేకలు దాటేటప్పుడు ఆయన వెనకాల ఉంటాడు కాబట్టి నన్ను చూసి ఆగింది, అద్దం దించిన. ఏం సంగతి, ఏం పేరంటే మామూలు, ఎట్లుంది కాలం ఏమవుతుందన్న. ఎందుకంటే అగో మెప్తున్నాం కదా పశువుల మేకలు ఆడన్నాడు, ఎండిపోయిన పొలాలుగా నడుతాను, అగో చెరువు చూడరాదు ఎట్లుందో అన్నాడు. అంటే మరి కరెంట్ లేదా, బోర్లు లేవా, నీళ్ళు ఎందుకు వాడతలేవు అన్న. ఈ కరెంట్ కాదు చెప్తావు ఇక, దాని చక్కదనమే వేరు, ఆ వ్యవహారం అయిపోయా అన్నాడు. అంటే మరి ఏమనుకుంటున్నారు జనం అన్న. ఏమనుకునేది ఏమైంది, ముఖాలు నెలకేసారు, ముఖాలు నిలబడ్డాయి, ముఖాలు నెలకేసారు అన్నాడు. మరి ఏమైనా మార్పు వస్తుందా, మరి రేపు పార్లమెంట్లో ఏమంటారు అన్న. ఇంకెక్కడ అన్నాడు, ఎక్కడికక్కడ అందరు చదువుకుంటూనే ఉంటారు, మొత్తం మనకేస్తూ ఉంటారు పోన్నాడు ఆయన పెద్ద మనిషి. వచ్చింది జనంలో ఆలోచన, దాన్ని కరెక్ట్గా తట్టి లేపాలి, ఆ బౌలింగ్ బుద్ధి దాకా తీసుకొచ్చి యాద్ చేయాలి. మనము బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మన బాధ్యత గది. ఈ సమావేశం దాని కొరకే పెట్టుకున్నాము. ఇంకొక లంగమాట మాట్లాడుతున్నారు, ఈ ఓట్లతో కేసీఆర్ సంబంధం లేదు, ఇది రాహుల్ గాంధీ మోడీది, కేసీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి అయ్యేది ఉందా అని తప్పుడు మాట మాట్లాడుతున్నారు, లంగమాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ అవసరమే ఎక్కువ ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కేసీఆరే అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కుల గురించి కొట్లాడే నాయకుడు. మొన్న మనం చూసినాం, కేఆర్ఎంని వచ్చిన తెల్లారే కేంద్రానికి అప్పచెప్పింది, మొత్తం కృష్ణ తీసుకపోయి. నాగార్జున సార్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పులిచింతలు కావచ్చు, జూరాలు కావచ్చు, మొత్తం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని మేము కొట్లాడి
అది పోతే కథమైపోతాం. నాగార్జున సార్ కట్ట కూడా ఎక్కలేం, మనం చూస్తాను కూడా పోలేం దగ్గరికి, మళ్ళీ వాని చేతికి పోద్ది. 10 ఏళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడేలా వాడినాం. ఇక రాజవరం కాడ వెనక సీలు పెట్టుకున్నాం, ఒక 200-300 ఎకరాలు నీళ్ళు బంద్ అయినాక కూడా ఇవ్వండి అని అడిగితే నీళ్ళు ఇచ్చుకున్నాం. దాని యువతలు లిఫ్ట్ కింద 200 ఎకరాలు పెట్టుకున్నామంటే మనకు అక్కరైనప్పుడేలా లేపుకున్నాం, పంట పండించుకున్నాం. ఆ పరిస్థితి పోతుంది. ఆపాలే కేంద్రానికి ఇవ్వకుండా అని మాట్లాడితే అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ ఇచ్చిపోయిన తప్పించుకునే ప్రయత్నం చేసి అసెంబ్లీలో లెక్క తేదీలు చూపించి ఇగో మేము దిగిపోయినాడు కూడా కేఆర్ఎంబి కేంద్రానికి ఉత్తరం రాసింది, ఆంధ్రలో ఒప్పుకున్నారు కానీ కేసీఆర్ ఒప్పుకోక ఆగినాం, ఇంకా మేము తీసుకోలేదు అనే మాట మీరు మాట్లాడేది దొంగ మాట అని చూపించి కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు, ఇక నేను కిందనే తేల్చుకుంటా కార్యక్షేత్రంలో పోదాం పదండి అని చెప్పి కేసీఆర్ నల్లగొండలో 1,00,000 మంది రైతులతో సభ పెట్టి ఆపుతారా కేంద్రాన్ని ఇవ్వకుండా నేను రావాలన్నా కట్ట మీదికి అని అంటే గవల లాగులు తడుపుకొని ఈ దొంగలు తెల్లారి అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేఆర్ఎంపీకి ఇవ్వము, మన దగ్గరనే ఉంటాయనే మాట. కేసీఆర్ బయటకు వస్తే కేసీఆర్ కదిలితే తప్ప కర్ర పట్టుకోనైనా కేసీఆర్ బయటికి వెళ్తేనే ఈ రాష్ట్ర హక్కులు కాపాడబడుతుంది. నిన్న పొలాలు ఎండిపోతున్న పొలాలను కాపాడుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలి అని చెప్పి రైతులు 2 నెలలు మొత్తుకున్నా కదలనోళ్ళు కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి వెనుక మళ్ళీ రేపు కరీంనగర్ కూడా వస్తున్నా అని చెప్పంగానే లాగులు తడుపుకొని ఆన్ చేసారు మళ్ళీ కాళేశ్వరం లిఫ్ట్లన్నీ. లేనే లేదు కొట్టుకపోయిందన్న కాళేశ్వరాన్ని ఉన్నది అని ఒప్పుకొని మళ్ళీ లిఫ్ట్లు ప్రారంభం చేసి నీళ్ళు ఇచ్చారు ఇవాళ పొలాలకు, ఎండిపోయే పొలాలకు. కేసీఆర్, దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ ఉంటేనే, కేసీఆర్ ఉండన్న ఆలోచన వాళ్ళకు ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే పరిస్థితి తప్ప లేకపోతే పని చెయ్యరు. బీజేపీ దేనికి బీజేపీ, ఎందుకు బీజేపీ? మొన్న 4 సీట్లు ఇస్తే ఏం చేసింది బీజేపీ? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి 5 ఏళ్ల నుంచి. ఎవరైనా ఒక సర్పంచ్ కూడా ఒక 5 ఏళ్ళు సర్పంచ్ ఉంటే నా పేరు ఏదైనా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. రేపటికి నా మనవల్లో మనవరాలు వస్తే ఇంకొక ఇది నేను చేసిన బిడ్డ సర్పంచ్ ఉన్నాడని చెప్పి చూపించుకోవాలని గర్వంగా చేస్తాడు ప్రయత్నం. కానీ ఎంతకంటే దరిద్రంగా పనిచేసినోడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. ఒక్కటంటే ఒక్కటి మోడీని ఒప్పించి ఈ రాష్ట్రానికి ఒక్కటని ఈసారి నా పేరు మీద అని అడగలే. ఏం చేసింది తెలుసా చివరికి? అలా ప్రధానమంత్రి ఏమో తెలంగాణకి ఏమి ఇస్తలేమని చెప్పి అడుగుతున్నాడు కేసీఆర్ అని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 150-160 ఏళ్ళ కింద నిజాం కట్టిన రైల్వే స్టేషన్ చాలాసార్లు రిపేర్ చేశారు. మొన్న రంగులేసి మళ్ళీ వచ్చి ఓపెన్ చేసిపోయింది మోడీ. ఈ ఫంక్షన్ హాల్ ఆయన ఏడాదికి రంగులు వేసుకుంటాడు కదా, రంగులు వేసి దాన్ని ఓపెన్ చేసిపోయింది కొత్తగా మోడీ. ఇక కిషన్ రెడ్డికి దొరికింది, ఎవడో చెప్పినాడు, సార్ నీ పేరు మీద ఒక్కటని ఉండాలి పని. ఏం చేయాలంటే మోడీ వెళ్ళిపోయినాక ఆలోచన వచ్చింది, అరే ఒక్క వారం రోజులు లిఫ్ట్ బంద్ చేసి ఆ లిఫ్ట్ ఏదో రిపేర్ చేసి మనం ఓపెన్ చేద్దామని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి మళ్ళీ ఓపెన్ చేసింది కిషన్ రెడ్డి. మొత్తం కిషన్ రెడ్డి 5 ఏళ్ల జీవితంలో కిషన్ రెడ్డి చేసిన పని గది. లిఫ్ట్ అంటే మీకు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్ కాదు, మనుషులు ఎక్కి దిగే లిఫ్ట్. పాత లిఫ్ట్ను బాగు చేసి ఆయన ప్రారంభోత్సవం చేసి కేంద్ర మంత్రి 20-30 లక్షలు దాని ఖర్చు. అంత గొప్ప మహానుభావుడు. గా బీజేపీకి ఓటు వేయాలి. దేనికే? ఏం చెప్తున్నారు ఇద్దరు కలిసి? నేను మొదలే చెప్పినట్టు పేపర్ వాళ్ళను మీడియా వాళ్ళను భయపెట్టించుకోను, బంగవాడో ఇంకోటో బతలాడుకోనో ఇచ్చో, ఇక ఇద్దరే తప్ప ఇంకో లేదు, ఇక్కడ కేసీఆర్ లేదన్న పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంది? ఇవాళ వీనికైనా వానికైనా అభ్యర్థులు పెట్టుకోవడానికి దిక్కే లేక తెలంగాణకి టీఆర్ఎస్కే చూస్తున్నారు. వాని ఊళ్ళోనే అంగడికి పోయే పాసన పనిచేసే పాసన ఉంటే అంగడికి ఎందుకు వస్తాడు? వానింటి కానీ వాని ఊళ్ళోనే పెళ్లి కొడుకు మంచోడు ఉంటే పక్కూరికి ఎందుకు వస్తాడు? ఎందుకు బీఆర్ఎస్ అభ్యర్థులే కావాల్సి వస్తుంది? మనం దొరకకుండా కట్టడి చేస్తే ఇంకా ముగ్గురు ప్రకటించుకోవాలి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మేము 14 గెలుస్తాం, మేము 12 గెలుస్తాం అని పోజులు కొట్టేటోళ్లకు అభ్యర్థులే లేరు. టీఆర్ఎస్ పార్టీలే దొరుకుతున్నారు. మగోళ్ళు ఎవడైనా టీఆర్ఎస్లే ఉన్నాడు, టీఆర్ఎస్ చుట్టే తిరుగుతున్నారు, మన దొడ్డి చుట్టే తిరుగుతున్నారు, మన పోతుల్నే పట్టుకపోదామని. గదే తెలియజేస్తుంది వాళ్ళ దివాలా కోరు తనమేందో. ఆ పార్టీలకు అభ్యర్థులే దిక్కులేని పార్టీలు.
వీళ్ళెవ్వడు పోయినా కేసీఆర్కి భయం లేదు, టీఆర్ఎస్కి భయం లేదు. ఎందుకంటే ఒక నిమిషంలో నాయకుని సృష్టించగలిగిన శక్తున్న నాయకుడు మహానాయకుడు కేసీఆర్. ఇలా కృష్ణారెడ్డిని సృష్టించండి. మొన్నటిదాకా కృష్ణారెడ్డి ఎవరో తెలియదు, ఇవాళ వచ్చేసిండు పార్లమెంట్ అభ్యర్థిగా. వేదిక మీకు అనేక మందిని నాయకులను తయారు చేసింది కేసీఆర్. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనకు వాడెవడో పోయిండు, వీడెవడో పోయిండు, ఆ చర్చ మనకు అక్కర లేదు. ఊళ్ళలో అనుకుంటాం మనం, పోయేటోడు చుట్టం కాదు, పొట్టపోయి కూరగా వాంతోనే లెక్క కావాల పెద్ద లెక్క కాదు. వీళ్ళ చేతగాంతనం, ఈ పార్టీల దారిద్ర్యం, ఈ పార్టీల పనితనం కనబడుతుంది మనకు. మొత్తం 17 మంది అభ్యర్థుల్ని ఎప్పుడో డిక్లేర్ చేసుకొని బ్రహ్మాండంగా పోతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అభ్యర్థుల దిక్కులేక ఈ పార్టీకే చూస్తున్న వాళ్ళు దివాల కోరరు. ఇవాళ కూడా తెలంగాణలో కేసీఆర్ఏ నాయకుడు, తెలంగాణకు కేసీఆర్ఏ శ్రీరామరక్ష తప్ప ఏ పార్టీలైనా మోసం చేసే పార్టీలే, ఏవైనా మనకు ద్రోహం చేసిన పార్టీలే తప్ప తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. బీజేపీకి ఓటేస్తే మోరీలు వేసినట్టే తప్ప ఉపయోగం లేదు. అభ్యర్థుల విషయంలో కూడా మనకు తెలుసు. కృష్ణారెడ్డి గారు మీకు ఎంతసేపు మాట్లాడిండు, వ్యవసాయం మీద ఆయనకున్న ప్రేమ ఏందో చెప్పిండు. వకీలుగా పనిచేస్తున్నా ఒకళ్ళతో వదిలిపెట్టి వచ్చి మళ్ళా ఎన్నికలకు వచ్చిండు. బ్రహ్మాండమైన రైతు, బ్రహ్మాండంగా పంటలు పండిస్తాడు. మరి అవతల అభ్యర్థి ఆయన ఏందో మీకు బాగా తెలుసు. ఈ ఏరియాలో ఏమేమి పని చేస్తాడో, ఇంట్లో ఎన్ని టీవీలు బలగొట్టిండో, నాయనని ఎన్నిసార్లు కొట్టిండో, ఈ సీటు ఇస్తావా లేకపోతే చస్తావా అని భయపెట్టి ఎట్లా తెచ్చుకుంటో సీటు, అన్ని విషయాలు కూడా మీ అందరికి కూడా తెలుసు. అభ్యర్థిగా చూసినా మన అభ్యర్థి ముందర దేనికి పనికిరారు. వ్యవసాయం మీద చర్చ పెట్టమని ఒక్కరోజు కృష్ణారెడ్డిని కూర్చోబెడితే టీవీలో ఆయన కూడా రమ్మండి, మాట్లాడమంటే చూద్దాం దేని మీద మాట్లాడతాడు, ఏ రంగం మీద మాట్లాడతాడు. ఇక వేరేది కూడా చెప్పిన మొన్న కొంతమందిగా నేను మాట్లాడను, ఆయన ఏం చేస్తాడు ఏంటి అన్న విషయాన్ని కూడా నేను మాట్లాడడం మంచిది కాదు నాకు. అది కింద చెప్తారు సోషల్ మీడియాలో వస్తుంది. కానీ అందుకే ఎట్లా చూసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఉంది, తెలంగాణ దళితులకు ఉంది, తెలంగాణ గిరిజనులకు ఉంది, తెలంగాణ మహిళలకు ఉంది, తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్. కేవలం సీట్లు ఇచ్చుడే కాదు, వాళ్ళ అభ్యున్నతి కొరకు అనేక పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆరే. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ప్రయత్నం చేద్దాం. ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే కథానాయకులు కావాలి, మీరే కేసీఆర్లు కావాలి, మీరే కృష్ణారెడ్డిని కావాలి, మీరే అభ్యర్థి అనుకొని పని చెయ్యాలి. కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కంచర్ల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే, జై కేసీఆర్.